అందరికీ హ్యాపీ దివాళీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే దివాళీ, అంటే రేపు దివాళీ. ఇది బిఫోర్ డే వీడియో అనమాట. వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. దివాళీ అంటే ఏంటి? క్రాకర్స్ కదా. సో ఇప్పుడు మేము వచ్చేసి క్రాకర్స్ షాపింగ్కి అని వెళ్తున్నాం అన్నమాట. మేము అంత పెద్దగా అంత హడావిడిగా అయితే ఏం చేయము. క్రాకర్స్ అంటే నాకు మా వారికి చాలా భయం. మేము ఓన్లీ చిన్న చిన్న చిచ్చుబుడ్డిలన్నీ కాలుస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఇప్పుడు కూడా మేము క్రాకర్స్ తీసుకుందామని వెళ్తున్నాము. ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్రాకర్స్ తెచ్చుకోవాలన్నమాట. రేపు పూజకి సంబంధించిన సామాగ్రి కూడా తెచ్చుకోవాలి. హరమ్మ చూడండి ఎలా రెడీ అయ్యి వెళ్దామే అంటే ఈ టైంలో ఆట షురూ చేసేసింది. నువ్వు రావా? ఈ మధ్య మా హర తెలుగు కూడా మాట్లాడుతుంది. వస్తావా రావా? పదా మరి ఏంటిది. చలో. సో ఓకే గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే ఎండ్ వర్క్ చూసి ఒక లైక్ వేసేయండి. లైక్ చేయకుండా మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఈ మధ్య మా కాలనీలో మంకీస్ చాలా వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో కానీ తెగ అల్లరి చేసేస్తున్నాయి. పావురాలు వచ్చి తింటాయని ఇంటి గుమ్మానికి వరి తోరణాన్ని కడితే పావురాలు రాకేంటో కానీ ఇవి మాత్రం తెగ అల్లరి చేసి తిని పీకి పడేసాయి అసలు. అంతేకాకుండా ఇక్కడున్న కార్లని స్లైడింగ్ లా యూస్ చేస్తున్నారు. ఇంకా రోజు వీటితో మాకు అలవాటు అయిపోయింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు అసలు సండే అనే విషయాన్ని నేను మర్చిపోయాను. ఇదే మా సండే మార్కెట్. ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వచ్చి మేము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని తీసుకుంటాము. మేమైతే ఎక్కువగా వీకెండ్స్ లోనే బయటకు వస్తూ ఉంటాము. జనరల్ గా నార్మల్ డేస్ లో అయితే అంతగా రామన్నమాట. అందుకే మేము ఎక్కువ కార్ ని కూడా యూజ్ చేయం. ఓన్లీ 2 వీలర్ నే వాడుతూ ఉంటాము. అదేంటో ప్రతిసారి బయటకు వెళ్తున్నప్పుడల్లా పెట్రోల్ పోయిస్తారు. అదేదో ఒకేసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే అయిపోతుంది కదా అంటే ఎందుకు అనవసరంగా మనం ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు యూస్ చేస్తే అయిపోతుంది కదా, అనవసరంగా వాడకుండా మూలను పడేయడం కూడా మంచిది కాదు అంటారు. మేమున్న ప్లేస్ లో మీకు ఫ్యాక్టరీస్ తప్ప ఎక్కువగా ఏం కనిపించవు. అంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చేసి గోడౌన్ కే వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్లీ ఎక్కువగా మా సైడ్ ఉన్న వాళ్ళంతా ఇలా డైరెక్ట్లీ గోడౌన్ కే వచ్చి పర్చేస్ చేస్తారు. బికాస్ హోల్సేల్ లో దొరుకుతాయని. షాప్లలో అయితే రిటైలింగ్ ప్రైజెస్ తో కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఈసారి పక్కనే ఇంకొక గోడౌన్ కూడా ఉంది, అంటే ఓపెన్ గా పెట్టారనమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. కానీ నాకెందుకో ఎప్పుడు ఒకే దగ్గరే తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ కాదులే సేమ్ ప్లేస్కే వెళ్దామని వెళ్ళామన్నమాట. దానికోసం అక్కడి దాకా వెళ్ళాలా అంటే ఇక్కడ వరకు వచ్చినప్పుడు అక్కడి దాకా వెళ్ళి చూసొస్తే ఏం ప్రాబ్లం చెప్పండి. అందుకనే వెళ్ళాము. చూడండి ఇక్కడ మూటలు మూటలు మోసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళగానే మా వారు సడన్లీ కెమెరా ఆఫ్ చేసేసారు. ఎందుకు ఆఫ్ చేశారు అని అడిగితే ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం సేపు ఆగి తీసుకుందాము అన్నారు వీడియోని. సరే, తెలిసిన వాళ్ళ ముందే వీడియో తీయడానికి అంత మొహమాట పడుతూ ఉంటే ఇంకా మీరు డైరెక్టే వీడియోలోకి తీసుకురండి అంటారు. ఇంకెలా చెప్పండి? అదిదా మ్యాటర్. నాకు కూడా ఉంటుంది మా వారిని వీడియోలో చూపించాలని, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. యాహూ! ఇంకా మనం క్రాకర్స్ అయితే తీసేసుకుందాం పదండి. మేమేదో పెద్ద పెద్ద బాంబులు కాల్చేలాగా బిల్డప్ ఇస్తున్నాం, కానీ అంత సినిమా ఏం ఉండదు అక్కడ. మేము వెళ్ళి తీసుకునేది సురుసురు బత్తులు చిచ్చుబుడ్డులు తప్ప ఇంకేం తీసుకో. అంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీస్ కావు మాది. ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ మాకు జరిగిందంటే దాన్ని మళ్ళీ మేము రిపీట్ చేయాలని అనుకోమన్నమాట. అందుకని తెగ భయం వేస్తుంది వీటితో. కానీ మాకు తగ్గట్టు మాకు నచ్చినవి అయితే మేము తీసుకుంటాం అనమాట. ఆఫ్ చేసేసి అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనే కేటగిరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇవేవో షార్ట్స్ అంట, చాలా బరువుగా ఉన్నాయి. అసలు ఏంటని చూస్తే ఏదో పెద్ద బండరాయిలా ఉంది. దానికి మంచిగా గ్రీన్ కవరింగ్ వేశారు. నేనేమో జస్ట్ ట్రై చేద్దామా తీసుకెళ్దామా అని అన్నాను మా వారికి. నీకు అంత డేర్ ఉంటే తీసుకో మరి అన్నారు. ఒక్క మాటతో ఎలా అయితే ఓపెన్ చేశానో అలానే ప్యాక్ చేసి అక్కడ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ బాంబులు,
పార్వతి బాంబులు అని ఉంటాయి కదా. సో నా చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో చూసేదాన్ని. ఇవైతే 50 వాళ్ళ. ఆ టైంలో మంచిగా తాటాకు బాంబులు కూడా ఉండేవి కదా. సో అప్పుడు నేను ట్రై చేశాను. ఒకసారి బిల్డప్తో చేతిలో పట్టే కాల్చాను అనమాట. అప్పుడు చెయ్యి మస్తు కాలింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బిఫోర్ చెప్పాను కదా కొన్ని ఇన్సిడెంట్స్ అని, దాని వల్లనే షో ఆఫ్లు చేయడం మానేయాలన్నమాట. కాదు లేదు నేను పెద్ద పుడింగిని కాలుస్తానని బాంబులు అంటే చేయి కాలిద్ది అనమాట. జోక్స్ అపార్ట్, సెలబ్రేషన్స్ చేసుకోండి బట్ జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ పక్కనే పార్షల్ గా ఇంకొక గోడౌన్ ఉందన్నమాట. ఇందులో ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. అంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది బట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 350 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇక్కడ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నిలబడి నాకు కాలు నొప్పులు వచ్చేసాయి. ఇంకా నేను ఉండలేను, మీరే లైన్ లో ఉండండి అని మా వారికి పంపించి నేను ఇలా సైడ్కి వచ్చేసాను. అసలు అంతగా ఏం తీసుకున్నామని 5,000 బిల్ అయినట్టుందబ్బా. ఇది మా ఆయన క్వశ్చన్. బట్ ఏదో తీసుకున్నాంలేండి, ఇది నా ఆన్సర్. ఇంకా క్రాకర్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా పూజకి సంబంధించింది కూడా తీసుకోవాలి కదా. పూజలో మెయిన్ కావాల్సింది స్వీట్స్, అంతే కదా. దివాళీ అంటేనే స్వీట్స్ అండ్ క్రాకర్స్ కదా. అంతేకాకుండా గిఫ్ట్స్ అండ్ లైట్స్ కూడా ఉంటాయి అబ్బా. మన సబ్స్క్రైబర్స్ మీకు మీ గిఫ్ట్స్ వచ్చాయా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? మైసూర్లో మహాలక్ష్మి స్వీట్స్ అంటే చాలా ఫేమస్. ఈ మధ్య మా కాలనీకి దగ్గరలో ఒక న్యూ బ్రాంచ్ పడింది. కొందామని వెళ్తే అక్కడ పానీపూరి స్మెల్ మాత్రం ఆహా ఎంత బాగుందో తెలుసా. దాదాపు ఒక 1 year అయినట్టుంది నేను పానీపూరి తిని. నేను ఆగలేకపోయాను, అర్జెంట్ గా పానీపూరి తినేయాలి అనుకున్నాను అనమాట. అందుకనే తినేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్ తో స్టార్ట్ చేసి ముగ్గురం 3 ప్లేట్లు కంప్లీట్ చేసాం. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. అవును అనుకుంటా 1 year అయితే గ్యాప్ వచ్చింది దాదాపుగా. ఎందుకో తెలియదు కానీ కొంచెం బయట ఫుడ్ తగ్గిద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకే ఎక్కువగా బయట ఫుడ్ అస్సలు తింటలేదు. ఒక 2 డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒక బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇంకా కావాల్సింది ఏంది, పూజకి పువ్వులు మాత్రమే బ్యాలెన్స్. సో అది కూడా తీసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చెప్పుంటాను, పువ్వులు ఇక్కడ మాత్రం మీటర్ వైజ్ అమ్ముతారు. మన సైడ్ మూరల్లో ఇస్తారు కదా, అందుకని ఇక్కడ మీటర్ వైజ్ తీసుకుంటున్నాం అనమాట. ఇంటి గుమ్మానికి అయితే బంతి పువ్వులు తీసుకున్నాము. ఇంకా పూజ కోసమని చామంతి పువ్వులు అండ్ మల్లె పూలని తీసుకున్నాను. పువ్వులను అయితే మీటర్ వైజ్ అమ్ముతారు కానీ ఫ్రూట్స్ అయితే కేజీల్లో అమ్ముతారు. ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా మా వారు అంటూ ఉంటారు, వాళ్ళు కన్నడలో అడుగుతున్నప్పుడు నువ్వు కూడా మెల్లిమెల్లిగా కన్నడలో రిప్లై ఇవ్వడం స్టార్ట్ చెయ్యని. కానీ నాకేంటో కానీ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మాట్లాడతా, మా వారు పక్కన ఉంటే అస్సలు మాట్లాడలేను నేను. అయితే వాళ్ళు చెప్పిన కన్నడ పేమెంట్ ఏంటో తెలుగులో చెప్పు అన్నారు. ఫైనల్లీ గెస్ట్ చేసి అయితే చెప్పానులేండి. సో ప్రెసెంట్ కి అయితే ఈ రోజు వ్లాగ్ ఇదే, బిఫోర్ డే వీడియో ఇది. అండ్ నేను నెక్స్ట్ డే వీడియో అయితే కంటిన్యూ ఇందులోనే పెడతాను. సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. ఈ రోజుకి బాయ్, మళ్ళీ నెక్స్ట్ డే లో కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ అగైన్. నిజంగానే కొన్ని వీడియోస్ చూసేదాకా నాకు తెలీదు గుమ్మానికి పసుపు బయట నుంచి కాకుండా లోపల నుంచి రాయాలంట. ఏదేమైనా సరే ఒక విషయాన్ని అయితే తెలుసుకున్నాను. మీకెవరికన్నా ఈ విషయం తెలియకపోతే మీరు కూడా తెలుసుకోండి. ఇన్ని రోజులు చేసినట్టు కాకుండా ఇక ముందు ఇలా చెయ్యాలని. నాకు బాగా గుర్తు, మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మేము దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. దాని తర్వాత ఆఫ్టర్ 5 years మళ్ళీ హరతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ దివాళీ మాత్రం కొంచెం స్పెషల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు హర చాలా చిన్నగా ఉండే, తనకి ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అంతగా అర్థం కాకపోతుండే. ఇప్పుడు మాత్రం తను చాలా బాగా మాట్లాడుతుంది అండ్ కొంచెం అర్థం కూడా అవుతుంది. ఎంతగా నాకు హెల్ప్ చేస్తుందో చూడండి. ఎంతగా హడావిడి ఏం లేదు. బంతి పూలు అయితే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ లో ఉంది. గ్రీన్ కలర్ ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. ఇంటి కింద అయితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి అయితే అవి ఆకులు కోసుకొచ్చాము. అలా ఈ 3 కాంబినేషన్ లో చాలా సింపుల్ గా చేసేసాము. ఇంకా ఎంట్రన్స్ దగ్గర అయితే స్వస్తిక్ వేసాను. అక్కడేమో హర ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తుంది. దానికి తగ్గ సాయం ఏదో అది చేస్తుంది వాళ్ళ అమ్మకి. అంతా నేను హరమ్మ కలిసి అయితే చేసేసాము. ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది నేను చెయ్యలేను. గుమ్మానికి పూలు కట్టాలి, మా వారికి చెయ్యమంటే ఇప్పటిదాకా చేసావు కదా అది కూడా నువ్వే చేసేసేయి అంటున్నారు. అప్పుడు ఇలా భలే ఇరిటేట్ చేస్తూ ఉంటారు తెలుసా. ఓకే, ఇంకా మేము పూజకి అయితే ఇలా రెడీ అయిపోయాము. అండ్ మా హర మీతో ఏదో చెప్తాదంట, వినండి. అందరికీ హ్యాపీ దివాళీ.
ఈరోజు పూజకి సంబంధించిందంతా నేను చూసుకున్నాను. కానీ ఇంట్లో అయితే మేజర్ వర్క్కి మా వారు చాలా హెల్ప్ చేశారు. ఇలా నేనంతా బిఫోరే రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఐ థింక్ నా ఫేస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ మధ్య నా హెల్త్ అయితే ఊకే ఖరాబ్ అవుతుంది. ఈ రోజు కూడా అస్సలు ఓపిక లేదు. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ ఉండే. బట్ అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని నవ్వుతూ నాకు తెలిసినట్టు మా ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేశాను. నాతో పాటు మా కుటుంబ సభ్యులైన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హారతి ఇస్తున్నాను. అందరు హారతి తీసుకోండి అండ్ హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. ఈ రోజు అయితే కొంచెం ఎక్కువగానే అమ్మని మిస్ అవుతున్నాను. దూరంగా ఉన్నప్పుడు ఈ మిస్సింగ్స్ అన్ని కామన్ కదా, బట్ బాధగా ఉన్నా భరించక తప్పదు. అండ్ మా ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది. మాకు వచ్చినట్టు మాకు తెలిసినట్టు చేసుకున్నాము. నేను రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాను, కానీ ప్రతిసారి నేను ఇంట్లో ఎలా పూజ చేస్తానో అదే విధంగా తులసి కోటకి అండ్ మరియు గుమ్మానికి కూడా పూజ చేసుకోవడం నాకు అలవాటు. అదే విధంగా ఈరోజు కూడా చేసుకున్నాను. ఈరోజు మా ఎంట్రన్స్ మా ఇల్లు ఇంకొంచెం స్పెషల్గా కనిపిస్తుంది, ఎందుకంటే అంతా దీపాలతోనే నిండిపోయి ఉంది. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ దీపాల గురించి తెలిసే ఉంటుంది. వచ్చేసి వాటర్ దియాస్ అన్నమాట. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ దీపాలతో పాటు ఇవి కూడా ఇంట్లో అరేంజ్ చేసామన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా హరం మేము మమ్మీ పెట్టింది చాలు, ఇంకా క్రాకర్స్ కోసం వెళ్దాం పదా అంటుంది. తెగ ఆడే దానిలా చేస్తుంది కానీ అస్సలు ఆడదు. గన్ తీసుకొని వచ్చింది, ఆ పటాసుల సౌండ్ కే భయపడుతుంది. క్రాకర్స్ మొత్తం కాలుస్తుందంట. ఇంకా కిందికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. తన ఏజ్ వాళ్ళతో చెయ్యదు ఫ్రెండ్షిప్, పెద్ద వాళ్ళతో చేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ రోజు మనకి, కానీ ఇక్కడ ఈ రోజు కాదంట. అండ్ మా వారు చెప్పారు మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో అంట ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుందంట దీపావళి. పెళ్లికాని అమ్మాయిలందరూ దీపాలని కలెక్ట్ చేసుకొని ఊరంతా తిరిగి లాస్ట్కి ఆ దీపాలన్నీ గుళ్ళో వెళ్ళి పెడతారంట. చూద్దాం, ఇంకెప్పుడన్నా వెళ్తే ట్రై చేద్దాం తెలుసుకోవడానికి. చూసారా సౌండ్స్ ఎలా వస్తున్నాయో బాబోయ్. యాక్చువల్లీ ఈ సైడ్ మేము ఉన్నాము, వీడియోస్ తీసుకుందాము ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని మేము ఫ్రంట్ ఎంట్రన్స్కి వచ్చాము. బ్యాక్ సైడ్ అంతా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎనీవే మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఐ హోప్ మీది కూడా బాగా జరిగాయి అని అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా దివాళీ సెలబ్రేషన్స్ చేసుకోండి. పిల్లలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే అయితే ఇక ఉంటాము. ఈ ఇయర్ సెలబ్రేషన్స్ మేము ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.